అట్లాంటాలో జీటీఏ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో సుమారు 7,000 మంది పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ వేడుక కోసం గత 6 నెలల నుంచి ప్లాన్ చేశామని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 13 అడుగుల బతుకమ్మను పేర్చడానికి వారం రోజుల సమయం పట్టిందని చెప్తూ పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు మనం జీటీఏ ప్రెసిడెంట్ అయిన అరవింద్ గారితో ఉన్నాము. వారి మాటలు అడిగి తెలుసుకుందాము. హలో, నమస్తే అండి. సో ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్, బతుకమ్మ సెలబ్రేషన్స్ కనీవిని ఎరుగని రీతిలో నడుస్తున్నాయి. సో ఇవన్నీ చేయడానికి మీరు ఎన్నో ప్రిపరేషన్స్ చేస్తుంటారు. అండ్ పీపుల్ అక్రాస్ ద స్టేట్స్ కూడా వచ్చారు ఈ సెలబ్రేషన్స్ పార్ట్ కి. సో హౌ డు యూ ఫీల్ బీయింగ్ పార్ట్? డెఫినెట్లీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. మీ అంకల్ చూసే బతుకమ్మ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయింది యాక్చువల్ చేయడానికి. ఆల్మోస్ట్ 13 feet ఉంది. ఇట్ టుక్ మల్టిపుల్ వాలంటీర్స్, మల్టిపుల్ వర్క్మెన్షిప్. ఈ పూలన్నీ మళ్ళీ పెట్టడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ వర్క్ దట్ వాజ్ అకంప్లిష్డ్ వెరీ వెరీ వెల్. మీరు చూస్తున్నారు కదా. అండ్ ఎట్లా ఫీల్ అవుతున్నామంటే ఎంతో మంది వీఆర్ గ్లాడ్ దట్ వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డూ దిస్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ దట్ జీటీఏ బతుకమ్మ సెకండ్ టు నన్. ఓకే, so it all is because of several volunteers వస్తారు. వాలంటీర్స్ వాళ్ళ కృషి లేకుండా it doesn't happen. ఇది యాక్చువల్లీ మేము 3rd year చేస్తున్నామండి. బతుకమ్మ మెగా బతుకమ్మ అని అంటాం. అందుకే దీన్ని మెగా పీపుల్ ఆల్ స్టేట్స్ నుంచి వచ్చారు. దీన్ని మా కృషి ఒకటే కాదు, వాలంటీర్స్ అందరు కలిసి కృషి చేశారు. 3+ months ప్లానింగ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ TV9. కళ్యాణ్ గారు, మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Such a great event. Almost 4,500 people ఉన్నారు ఈ ఈవెంట్ లో. సో ఇట్స్ a huge effort, almost 3-4 months of effort from a big body of people which came alive today. ఎట్లున్నాయి ఇప్పుడు? అమెరికా జబర్దస్త్ ఉన్నది. జబర్దస్త్ బతుకమ్మ ఇప్పుడు ఇండియాలో ఆడతారు కదా, అట్లనే ఉన్నా ఇంకా వేరే ఉందా? ఇక ధూమ్దా ఉన్నది. ఎంత ధూమ్దా ఉన్నది తెలుసా? మా జగిత్యాల యాదకి వచ్చింది. జగిత్యాల యాదకి వచ్చిందంటే అది అమెరికాలో ఉన్నట్టు లేనే లేదు నాకు. ఒక కేవలం అక్కడ ఏంటంటే జగిత్యాలో మనకు బతుకమ్మలు చెరువులో మనం నిమజ్జనం చేస్తాము. ఇక్కడ అది ఒకటే లేదంటారా? ఇక ఇప్పుడు చెరువులో ఇండియాలో కూడా బంద్ పెట్టాలి. చెరువులలో వేసుడు ఇవన్నీ. ఇది మంచిగున్నది, ఇది చిన్న పెట్టుకురు టబ్బు లాగా దాంట్లో పెట్టిరు గౌరమ్మని.